వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అపశృతి జరిగింది. భక్తురాలను కుమ్మేసిన రాజన్న కోడె తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రాజన్న కోడెకు కోపం వచ్చింది. కుమ్మేయడంతో భక్తురాలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ టీచర్గా మారి ప్రతి సబ్జెక్టులో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ఆదేశించారు. జగిత్యాల జిల్లా కురుట్ల పట్టణంలోని జిఎస్ గార్డెన్లో ఎమ్మెల్సీ ఎన్నికల సలహాక సమావేశం శుక్రవారం రోజున జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడారు. కరీంనగర్లో నకిలీ పత్రాలు సృష్టించి తప్పుడు అద్దులతో మోసం చేసిన 13 మందిపై కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో 4గురిని అరెస్ట్ చేసి కటకడాల వెనక్కి పంపించారు. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు 2 నెలల్లో పూర్తి స్థాయిలో ఇప్పిస్తానని పట్టాభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రైవేట్ టీచర్లకు హెల్త్ కార్డులు ఇప్పించే బాధ్యత తనదేనని స్పష్టీకరించారు.